హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సిరీ చెఫ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈరోజు డే వ్లాగ్లో ఒక మంచి రెసిపీని అయితే చూపిస్తానండి. అలాగే పిల్లల కోసమైనా పెద్దల కోసమైనా మంచి హెల్దీ స్నాక్ ఐటెంని అయితే చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ముగ్గు ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ మీద మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని అది ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద ఆనియన్స్ని కూడా ఇలా సన్నగా చాప్ చేసేసుకుని ప్యాన్లోకి యాడ్ చేసుకుని ఇవి కొంచెం లైట్గా ఇలా కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు, ఓరెమ్మ కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు కారం, 1/2 స్పూన్ వచ్చేసి పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద కప్ వచ్చేసి పెరుగుని యాడ్ చేసుకోవాలండి. బాగా బీట్ చేసుకుని యాడ్ చేసుకోండి. పెరుగుని యాడ్ చేసినప్పుడు మాత్రం ఫ్లేమ్ని మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇందులోకి పెద్ద సైజు 3 టమాటాలను కూడా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలండి. చిన్నవైతే కనుక 4 యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 8 గుడ్లను ముందే ఉడికించుకుని వాటికి 3-4 ఘాట్లు పెట్టేసుకుని ప్యాన్లోకి యాడ్ చేసేసుకుని ప్యాన్ మీద లెడ్తో క్లోజ్ చేసుకుని ఒక 5-6 నిమిషాల పాటు మనము పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇంక ఇది కుక్ అయ్యేలోపు పక్కన వచ్చేసి ఇడ్లీ అయితే పెట్టేశాను. ఇంకా ఇడ్లీ అయిపోయింది. హాట్ వాటర్ పెట్టేశానండి. మన టేస్టీ అండ్ హెల్దీ నోరూరించే ఎగ్ గ్రేవీ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ వచ్చేసి ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకుని ఈ మసాలా అంతా గ్రేవీకి పట్టేలాగా మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని లిడ్తో క్లోజ్ చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఇలా క్లోజ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. వెంటనే మసాలా వేసిన తర్వాత తినకూడదు. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా సింపుల్ అండ్ టేస్టీగా మనకి ఎగ్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇది రైస్, చపాతీ, పుల్కా ఎందులోకైనా కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఈ ఎగ్ గ్రేవీ కర్రీని ట్రై చేసి మీకు అందరికీ ఎలా కుదిరిందో కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకా పిల్లలకైతే ఇక్కడ లంచ్ బాక్స్ అయితే పెట్టేశానండి. రైస్ అయితే ముందే పెట్టేశాను. ఇంకా పిల్లలు ఈరోజు స్నాక్స్ వద్దని చెప్పారు. ఇంకా అందుకే ఇంకా మెంతికూరతోటి చపాతీ అయితే చేసి ఇచ్చేసానండి. ఇంకా ఈరోజు లేచినప్పుడు కూడా టైం కూడా బాగా ఎక్కువైపోయింది. ఇంకా పాపం చాలా రోజులైందని చెప్పేసి ఇంకా ఇలా మెంతికూరతో చపాతీ అయితే చేసేసానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి మెంతికూర చపాతీ అనేది. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అయితే ముందే చేసేసానండి. ఇంకా పిల్లలు కారం పొడి వేసుకుని అయితే తినేశారు. ఇంకా పిల్లలు టిఫిన్ అన్నీ చేసేసి స్కూల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయారండి. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు అనేవి కామన్గా ఉంటాయి కదండి. ఇంకా ఇంట్లో పనులన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ రావాలి. ముందైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసానండి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా మిషన్లో బట్టలు అన్నీ వేసేసాను. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత అన్నీ ఆరేసేసానండి. ఇంకా ఇల్లు చిమ్ముకోవడం కానీ, మాప్ పెట్టుకోవడం కానీ, బెడ్షీట్స్ అన్నీ పనులన్నీ అయితే అయిపోయాయండి. అలాగే పండుమిర్చితోటి పచ్చడి అయితే చేశానండి. వీడియో అయితే షూట్ చేయలేదు. నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటానండి. చాలా సింపుల్ ప్రాసెస్, టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకా మేము లంచ్ అది చేసేసామండి. ఇప్పుడు స్నాక్ ఐటమ్ని స్టార్ట్ చేద్దాం. ఈవినింగ్ కంటిన్యూషన్ వీడియో అండి. ఒక బౌల్ తీసుకుని అందులోకి 1/2 కప్ వచ్చేసి ఉప్మా రవ్వ, 1 కప్ వచ్చేసి రాగి పిండి, 1/2 కప్ వచ్చేసి పెరుగు యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసేసుకుని ఈ పిండి రవ్వ అంతా
అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. గరిటెతో సరిగ్గా కలవలేదని చెప్పేసి నేను చేతితో మిక్స్ చేసుకున్నాను. కావాలంటే మరి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూద్దామండి పిండిని. చూసారా, పిండి అనేది ఇలా చక్కగా నానింది కదా. ఇలా నానిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీనిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసేసుకుని జార్కి క్యాప్ పెట్టేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. చూసారా, ఇలా బ్లెండ్ చేసుకుని మనము ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి. మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. స్టవ్ మీద మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పోపు దినుసులని యాడ్ చేసుకోండి. జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసేసుకుని ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని వీటిని కొంచెం ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటా అలాగే ఒక క్యారెట్ను కూడా ఇలా కట్ చేసుకొని ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము మిక్సీ పట్టుకున్న బ్యాటర్లోకి ఈ పోపును మొత్తం యాడ్ చేసేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసిన ఒక పెద్ద ఆనియన్ అలాగే కొంచెం కొత్తిమీరను కూడా ఇలా సన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం వంట సోడాని యాడ్ చేసుకోవాలి. వంట సోడాని యాడ్ చేయడం వల్ల మనకి సెట్ దోశలు అనేవి చాలా క్రిస్పీగా అలాగే ఫ్లఫీగా వస్తాయండి. స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 1/2 స్పూన్ వచ్చేసి ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 గరిటెలు పిండిని యాడ్ చేసుకోవాలండి. పిండిని యాడ్ చేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా లైట్తో క్లోజ్ చేసుకోవాలండి. చూసారా, 2 నిమిషాల తర్వాత మనము రెండో వైపుకి తిప్పేసుకుని అందులోకి లైట్గా ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. క్లిప్ అనేది మిస్ అయింది. ఇలా 2 వైపులా బాగా కాల్చుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా మనకి రాగిపిండితో సెట్ దోశలు అనేవి రెడీ అయిపోయాయండి. అలాగే మన ఛానల్లో నేను మిల్లెట్స్ తోటి చపాతీ ఎలా చేయాలో కూడా వీడియో చేసి పోస్ట్ చేస్తున్నానండి. అంటే చిరుధాన్యాలతో ఎలా చపాతీ చేసుకోవాలనేది కూడా చేస్తున్నాను. లింక్ను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే కూరగాయలు ఏమీ లేకుండా మంచి గ్రేవీ ఐటెంని కూడా చేస్తున్నానండి, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఇలాగే మనము సెట్ దోశలు అన్నింటినీ వేసేసుకుని ప్లేట్లోకి తీసుకోవడం అండి. మీకు నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ చేసిన పండుమిర్చి పచ్చడి అలాగే పుట్నాల చట్నీతో అయితే సర్వ్ చేశానండి. మా వాళ్ళకి పుట్నాల చట్నీతో కంటే పండుమిర్చి చట్నీతో టేస్ట్ అనేది బాగుందంట. ఇంకా ఈరోజు మా పిల్లలకి స్నాక్ ఐటమ్ అయితే ఇదేనండి. తప్పకుండా ఒకసారి ఈ రాగి పిండితో సెట్ దోశలను మీరు కూడా ట్రై చేసి మీకు అందరికీ ఎలా కుదిరిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈరోజు డే వ్లాగ్ అయితే ఇదేనండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక కొత్త వ్లాగ్తో మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.